ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెసు జాబితాలో నలుగురు, వాస్తవానికి ఈ తొలి జాబితాలోనే 9 నుంచి 10 మంది వరకు ప్రకటిస్తారని, మిగిలినవి కొంత టైం తీసుకుంటారని అనుకున్నారు. మరి నలుగురే వచ్చి మిగతా రాకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ పీఠముడి ఇప్పుడు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్న కారణంగా చాలా నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నది. ఉదాహరణకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఎవరికి ఇవ్వాలి? పొంగులేటి సోదరుడు, తుమ్మల తనయుడు, బట్టి శ్రీమతి ముగ్గురు అడుగుతున్నారు. ముగ్గురిట్లో ఎవరికి ఇవ్వాలి? ఇక భువనగిరి లోక్సభ స్థానం నుంచి కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు అడుగుతున్నారని, అందువల్ల అక్కడున్న ఇప్పటికే ఇద్దరు ముగ్గురితో పాటు వీరు ఉండడం వలన ఎటూ తేల్చలేక ఆపుతున్నారని మీడియాలో వస్తున్న కథనాలు. ఇక నల్గొండకు సంబంధించిన వాటిల్లో వారి కుమారుడు కె రఘువీర్ రెడ్డికి వచ్చింది, జానారెడ్డి కుమారుడికి అక్కడ అవకాశం దొరికింది. ఇది కూడా పెండింగ్లో ఉన్నది, కానీ అక్కడ సమీకరణలు కుదిరి దానికి సంబంధించినట్టున్నది అది బయటకు వచ్చింది. ఇక నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ విషయంలో మల్లు రవి గట్టిగా పట్టుబడుతున్నారు. అక్కడ ఖమ్మం జిల్లాలో బట్టి ఆమె పోటీ చేస్తామని చెప్తున్నారు బట్టి కుటుంబం నుంచి. ఇక్కడ వారి సోదరులు ఇక నాగర్ నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా ఇస్తారు అనేది ఒకటి. తో పాటుగా ఈ మొన్నటి ఎన్నికల్లో కొంత ప్రాధాన్యత ఉన్నదని తాము చెప్పిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని అడిగితే కనుక బీఆర్ఎస్ను ప్రశ్నించే ఒక నైతికమైన విషయాన్ని లేదా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎందుకు? గడిచిన ఈ 9.5 ఏళ్ల కాలంలో ఆ కుటుంబంలో నలుగురి పదవులు వచ్చినాయి, మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, కుటుంబ రాజకీయాలు అన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు టికెట్లు అడగడం ద్వారా మీరు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా లేదా? ఇట్లా మీరు ప్రోత్సహిస్తే కనుక విపక్ష నుంచి ప్రశ్న ఎదురవుతుందా లేదా? ఈ వాళ్ళే కనుక ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తే, ఇప్పుడు సర్వేలో 8వ 9వ సీట్లు అని చెప్తున్నారు, అది బలంగా పనిచేస్తే కనుక గెలిచే స్థానాలపైన కూడా ప్రభావం ఉంటుందా లేదా? ఇది కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. అంటే ఎదుటివారిని ఇన్నాళ్ళుగా ఏ ప్రశ్న అయితే వేసినరో ఇప్పుడు అదే ప్రశ్న కాంగ్రెస్ నాయకులకు వస్తుంది. దాంతోపాటుగా ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పనిచేసిన వారికి అవకాశం పోతుంది. బీఆర్ఎస్ నాయకులు కొందరు అన్నారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిచినారు, పార్టీ ఓడిపోయిందని. ఇప్పుడు కాంగ్రెస్కి అది రాకూడదు. ఎందుకు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రావాలి. కేసీ వేణుగోపాల్ ఓ మాట అన్నారు, విధేయత ఉండాలి, గెలిచే సత్తా ఉండాలన్నారు. విధేయత ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రజల్లో అభిమానం చూరగొన్న వారు ఉన్నారు, ప్రతిసారి గెలుపు గుర్రాలని ఖర్చు పెట్టుకోగలిగేవారంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకోగలిగినారు? ఎంతమంది ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారాలు చేసుకోగలిగినారు? అది ఒకానొక సమయం ఉన్నది, గెలిచే అవకాశం గెలిచిండ్రు. ఇవాళ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సర్వేలు వస్తున్నాయి. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచింది. కాబట్టి ఈ అనుకూల సానుకూలత ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడుతున్న వారిని, ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వారికి అవకాశాలు ఇవ్వడం వలన ఒక రెండోసారి మూడోసారి కుటుంబంలోని వారికే తీసుకుంటే మిగతా వారు ఇబ్బంది పడతారు. మిగతా వారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకోరు, తద్విరుద్ధమైన ఆలోచన వారి కోసం. ఎందుకంటే పనిచేసిన మాకు అవకాశాలు రావడం లేదు కదనే ఆవేదన కూడా వారిలో ఉంటుంది. ఇట్లా ఇప్పుడు జాబితా ఆలస్యానికి కూడా కారణం అది. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా జాబితా ఎందుకు రావడం లేదు అంటే ఇవి పట్టుబడుతున్నారు కాబట్టి వాళ్ళని కాదని పోలేము. కాదని పోతే ఒక సమస్య వస్తుంది, అవునంటే ఇక్కడ నుంచి మరో సమస్య వస్తుంది. ఇట్లా చాలా విషయాలు దాని చుట్టూ ముడేసుకొని ఉన్నాయి కాబట్టి ఈ సమస్య వస్తున్నది. కాంగ్రెస్ నాయకులు ఒకటి బీఆర్ఎస్ను ప్రశ్నించే అవకాశాన్ని ఉంచుకుంటారా కోల్పోతారా తేల్చుకోవాలి. 2 పార్టీలో సీరియస్గా పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశాలు ఇస్తారా లేదంటే వారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారా తేల్చుకోవాలి. 3 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు ఒక భరోసా అభయాన్ని ఇచ్చి ముందుకెళ్తామని చెప్తున్న మీరు, పారదర్శకంగా ఉంటామని చెప్తున్న మీరు ఆ మాటను నిలబెట్టుకొని ఉంటారా లేదా కనుక మీరు సెట్ బ్యాక్ అవుతారా తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ నాయకులే.